క్రిస్మస్ ట్రావెల్ సిరీస్‌లో ఇది పార్ట్ 3. ఇది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ డేస్. హాయ్ గైస్! వెల్కమ్ టు సత్యభామ ఇన్ జీవిత చక్రం. మీరు లాస్ట్ 2 వ్లాగ్స్ చూసుంటే క్రిస్మస్ ప్యాకింగ్ వీడియో అండ్ ట్రావెల్ వీడియో మీరు చూసుండొచ్చు. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఇది థర్డ్ వీడియో. క్రిస్మస్ నుంచి అలాగే రిటర్న్ అయ్యేంత వరకు జరిగింది చూసేద్దాం. ఇది క్రిస్మస్ డే రోజు మార్నింగ్ వ్లాగ్. కొంచెం అత్తయ్యకి కిచెన్‌లో హెల్ప్ చేసేసి క్విక్‌గా రెడీ అయిపోయి చర్చ్‌కి బయలుదేరాం. హియర్ ఆర్ సమ్ పిక్స్ ఫర్ చర్చ్. నేను మా హస్బెండ్ గ్రీన్ అండ్ యెల్లోతో, నా కూతురు వైట్‌తో సింపుల్‌గా రెడీ అయిపోయి చర్చ్‌కి వెళ్ళాం. దిస్ ఈస్ మై చర్చ్ గైస్. దోసపడిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ చెప్పండి కింద కామెంట్స్‌లో. చర్చ్‌కి వెళ్ళి లోపల ప్రేయర్‌కి నేను కొంచెం లేట్ అయిపోయింది. ఇంట్లో హెల్ప్ చేసి వెళ్ళేసరికి ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. హియర్ ఆర్ సమ్ వీడియోస్. సీ మై డాటర్ ఈస్ డూయింగ్ సమ్ నాటీ థింగ్స్ అండ్ దట్ గోల్డెన్ బాయ్ హూ డూయింగ్ డ్రమ్ కొట్టేది మా హస్బెండ్ గైస్. సో నైస్ కదా! తను చాలా బాగా డ్రమ్ కొడతారు. సో, అలా చర్చ్‌లో వాళ్ళందరిని ఒకసారి పలకరించేసి, క్రిస్మస్ రోజు ప్రేయర్ చేసుకొని, దేవుడి ఆశీస్సులు తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు లంచ్ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ చర్చ్ దగ్గరికి వెళ్ళాం గైస్. ఇక్కడ మీరొక క్లిప్పింగ్ చూస్తున్నారు కదా! ఇదేంటా అని డౌట్ వస్తుందా? న్యూ ఇయర్ డే రోజున చర్చ్‌లో ప్రోగ్రామ్ ఉంది. డాన్స్ ప్రోగ్రామ్. దానికి ప్రిపరేషన్ ఇదంతా. పాపం సండే స్కూల్ టీచర్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అక్కడ గ్రీన్ డ్రెస్‌లో చేస్తున్న గ్రీన్ ఫ్రాక్ ఏసుకొని చేస్తున్న ప్రొఫెషనల్ డాన్సర్ ఒకళ్ళున్నారు చూడండి. ఆవిడే మా అమ్మాయి. దాని డాన్స్‌కి టీచర్స్ అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోయి, దాన్ని ఫాలో అయ్యి అందరూ ఏదేదో నేర్చుకున్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ చిన్న ప్రేయర్ ఉంది చర్చ్‌లో. సో, దానికోసమని రెడీ అయ్యాను వైట్ డ్రెస్‌లో. ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను గైస్. డ్రెస్ చాలా బావుంది. కలర్ అండ్ కాంబినేషన్ అంతా. బట్ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. దానికి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే పెట్టికోట్‌ని పెయిర్ అప్ చేయకపోతే ఆ డ్రెస్ మనం వేసుకోలేము. సో, ఫైనల్‌గా ఇలా రెడీ అయిపోయి చర్చ్‌కి వెళ్ళాము. ఇక్కడ మా పిల్లలు ముగ్గురు ఫుల్ మంకీ క్యాప్స్‌తో, స్వెట్ షర్ట్స్‌తో రెడీ అయ్యారు. వింటర్ కదా! ఫుల్ చలి ఉంది ఆ రోజు. సో, ఇలా క్రిస్మస్ డే ఎండ్ అయింది. ఇ ఇది ఆ తర్వాత 2 డేస్‌లో జరిగిన క్లిప్పింగ్స్. అరౌండ్ 27థ్, 28థ్, 26థ్ ఈ డేస్ అనుకుంటా. ఆరాధ్య బెంగుళూరులో ఉన్నప్పుడు సింగిల్ కిడ్ కదా! ప్రెజెంట్ మాకు. తను ఒక్కటే ఉంటది ఇంట్లో. ఎంత ఫ్రెండ్స్‌తో ఆడుకున్న సిబ్లింగ్స్ ఆర్ కజిన్స్‌తో షేర్ చేసుకునే థింగ్స్ కొన్ని ఉంటాయి గదా! తనకి ఆ విషయంలో షేరింగ్ కొంచెం తక్కువ. కష్టంగా ఉంటది మాకు. అది అలవాటు చేయాలి, అది నేర్పించాలనే ఇలా మేము ఊరొచ్చినప్పుడు మాక్సిమం టైం వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆర్ సిబ్లింగ్స్, కజిన్స్‌తో ఆడుకోవడానికే ఎక్కువ స్పెండ్ చేస్తాం. ఇలా షేరింగ్ అలవాటవుతుందని. ఇక్కడ వన్ ఆఫ్ ద మెమరబుల్ థింగ్ నేనిప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఇది 28థ్ డిసెంబర్ 2025. డేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తుండంగా కార్‌లో బ్యాక్ సైడ్ కూర్చొని ఎంజాయ్ చేసిన ఫస్ట్ మూమెంట్ ఇది. తను డ్రైవింగ్ నేర్చుకున్నారు. అలాగే డ్రైవ్ చేస్తారని నాకు తెలుసు. బట్ నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. ఆ రోజు మేము ఇంటి దగ్గర నుంచి దోసపాడు నుంచి విసన్నపేట వెళ్తున్నాం గైస్. అక్కడ మా కజిన్స్ అండ్ చాలా మంది ఉన్నారు మాకు తెలిసి చుట్టాలు. వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం. ఫస్ట్ టైమ్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళ వెనకాల సీట్‌లో కూర్చున్న వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అయితేనే తెలుస్తుంది గైస్. చుక్కలు కనపడినాయి నాకు ఆ రోజు. తన డ్రైవింగ్ మీద నమ్మకం లేక కాదు. చేతిలో పాప ఉంది. చిన్న పాప కదా! ఎక్కడైనా డ్రైవింగ్ మేనేజ్ చేయలేకపోతే ఇబ్బందవుతుంది అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డాను. బట్ చాలా బాగా డ్రైవ్ చేశారు. ఐ రియల్లీ అడ్మైర్ హిమ్. పర్ఫెక్ట్‌గా ఉంది డ్రైవింగ్ ప్రొఫెషనల్‌గా. అండ్ వెళ్ళి మేము ఇక్కడ చాలా మందిని కలిసాము. హియర్ ఆర్ వన్. ఆ రోజు నైట్ అరౌండ్ 10:00కి మేము రిటర్న్ దోసపాడు వచ్చేసాము. 29, 30, 31st డే వ్లాగ్స్ తీయడం మర్చిపోయాను గైస్. క్లిప్పింగ్స్ ఎందుకంటే పిల్లలందరూ ఫుల్ ఆడుతుండే మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కలుస్తూ ఉన్నాం. అందుకే కుదరలేదు. ఇది 31st నైట్ ప్రేయర్‌కి వెళ్ళడానికి రెడీ అయిన మేము 31st నైట్ ప్రేయర్‌తో పాటు స్కిట్ అలాగే డాన్స్ కూడా ఉండింది చర్చ్‌లో. ఫుల్ ఎంజాయ్ చేసాము. మా చర్చ్‌లో చాలా బావుంటుంది గైస్ పిల్లలతో అందరితో సందడిగా. ఇక్కడ నుంచి మీరు కొన్ని క్లిప్స్ చూస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే చర్చ్ మెంబర్స్, మా పిల్లలు చేసిన అల్లరి, ప్రేయర్ అన్నీ చూడొచ్చు. ఈ వీడియోలో మా ఇన్‌లాస్, ఫ్రెండ్స్, కజిన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరిని చూయించగలిగాను గానీ, మా పేరెంట్స్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు నేను వీడియో క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను గైస్. నెక్స్ట్ టైమ్ ఊరు వెళ్ళినప్పుడు ఈసారి మా పేరెంట్స్‌ని కూడా చూపిస్తాను. వీడు మా మేనల్లుడు. స్కిట్ కోసం రెడీ అయిన డ్రెస్ ఇది. కాస్ట్యూమ్ ఇది. అండ్ ఇక్కడ నుంచి సండే స్కూల్ స్కిట్, సాంగ్ అన్నీ అయినాయి. ఆ క్లిప్పింగ్స్ తీద్దామంటే ఆరాధ్య అస్సలు సపోర్ట్ చేయలేదు. ఓన్లీ జస్ట్ పిక్స్ మాత్రం తీశాను. వీళ్ళు ఆరాధ్య ఫ్రెండ్స్ ఊర్లో.
వీళ్ళందరూ చర్చ్‌లో జరిగిన స్కిట్‌లో పార్టిసిపెంట్స్. సండే స్కూల్ పిల్లలు కూడా. వైట్ డ్రెస్స్‌లో ఉన్న ఇద్దరు సండే స్కూల్ టీచర్స్ అనమాట. మా ఆడపడుచు, అలాగే మా చిన్నత్తయ్య గారు. అండ్ మిగతా వాళ్ళందరూ చర్చ్‌కి వచ్చే పిల్లలు. ఆ మధ్యలో వైట్ అండ్ లావెండర్ కలర్‌లో ఈ స్కిట్ మొత్తాన్ని నడిపించింది నేనే అని పోజ్ కొడుతుంది ఆరాధ్య. గట్టిగా ప్రైజ్ ద లార్డ్. అదనమాట విషయం. ఇది న్యూ ఇయర్ డే మార్నింగ్ వ్లాగ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అని చెప్తున్నాను ఇక్కడ. బట్ డిస్టర్బెన్స్ ఉందని వాయిస్ కట్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ రోజు నేను ఒక అద్భుతం చేశాను గైస్. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక రెసిపీని కట్టెల పొయ్యి మీద హోస్ట్ చేశాను. అదేంటంటే వెజిటబుల్ రైస్. ఎవ్రీ న్యూ ఇయర్‌కి మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము మా ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేస్తాము. సో, మేమందరం మా ఫ్యామిలీతో కలిసి తింటామనమాట. దానికోసం చేసిందనమాట ఇది. క్విక్‌గా కుకింగ్ ఫినిష్ చేసుకొని, ఫ్రెష్ అయిపోయి చర్చ్‌కి వెళ్ళాము న్యూ ఇయర్ డే రోజు మార్నింగ్. ఆఫ్టర్‌నూన్ చర్చ్ నుంచి వచ్చాక మేమందరం మా ఫ్యామిలీతో కలిసి లంచ్ చేసాం. వీళ్ళందరూ మా ఇన్‌లాస్ సైడ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే కలిసి తింటాము. సో, చాలా బావుంటుంది ఆ టైమంతా. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మంగళగిరి స్టార్ట్ అయ్యాము. మా పిన్ని అండ్ మా చెల్లి, అలాగే ఆరాధ్య వాళ్ళ చెల్లెళ్ళని కలవడానికి. ఆ 2 డేస్ మంగళగిరిలో ఆరాధ్య ఫుల్ అల్లరి చేసింది. అలాగే వాళ్ళిద్దరి చెల్లెళ్ళతో బాగా ఆడుకుంది. నేను కూడా మా పిన్ని అండ్ మా చెల్లి, వాళ్ళ హస్బెండ్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో టైమ్ స్పెండ్ చేశా. చాలా క్యూట్‌గా అనిపిస్తారు ఇలా ముగ్గురిని ఒక చోట చూస్తుంటే. మాకే మేమే దిష్టి పెడతామో ఏమో అనిపిచ్చిద్ది. సో, అలా ఉంటది. వీళ్ళు ముగ్గురు నా డాటర్స్ అలా ఫోటోస్, వీడియోస్ తీసుకొని లంచ్, డిన్నర్ కంప్లీట్ చేసుకొని నైట్ ట్రైన్ ఎక్కి రిటర్న్ దోసపడి వచ్చేసాము. ఇది సెకండ్ నైట్. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్న వీడియో ఇది. నాకు చాలా ఇష్టం విజయవాడ అన్న, కృష్ణా నది అన్న. సో, నేనెప్పుడెళ్ళినా అలా వీడియో తీసుకుంటూ ఉంటాను. థర్డ్, ఫోర్త్ డేస్‌లో వ్లాగ్స్ తీయడం కుదరలేదు గైస్ ఫుల్ ప్యాకింగ్ అండ్ ప్రిపరేషన్స్ వల్ల. ఫిఫ్త్ డే మార్నింగ్ లేచి ప్యాకింగ్ ఫినిష్ చేసుకొని, లంచ్ చేసేసి, డిన్నర్ ప్యాక్ చేసుకొని బయలుదేరాము బెంగుళూరుకి. ఈవినింగ్ 4:00కి ట్రైను. వచ్చేటప్పుడు సింపుల్‌గా 3 బ్యాగ్స్‌తో హాయిగా వస్తాం గైస్. రిటర్న్ ఎళ్ళేటప్పుడు మోయలేక 5, 6 బ్యాగులు మోసుకుంటూ వెళ్తాం. మా అత్తయ్య అండ్ మా అమ్మ పుణ్యమా అని. ఫుల్ ప్యాకింగ్ చేసేస్తారు. మాకక్కడ కావాల్సినవన్నీ ఇక్కడ దొరికేవి, అక్కడ దొరకనివి అన్నీ లిస్ట్ ఔట్ చేసి మరీ ప్యాక్ చేస్తారు. ఆ రోజు నైట్ మాకు సింగిల్ బెర్త్‌లో మేము ముగ్గురం అడ్జస్ట్ అవుతూ జర్నీ కంప్లీట్ చేసాము. ఇక్కడ నుంచి మీరు బెంగుళూరు వ్లాగ్స్ చూస్తారు. వీడియోస్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను గైస్. సత్యభామ ఇన్ జీవిత చక్రం ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారో అది కూడా మెన్షన్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.